నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీ మహావిష్ణువు తన నారాయణ తత్వాన్ని సంపూర్ణంగా ప్రకటించిన అవతారం కృష్ణావతారం. అందుకే శ్రీకృష్ణుడు పరిపూర్ణ అవతార పురుషుడిగా జగద్విఖ్యాతిని పొందాడు. అర్జున రథసారథి, అసుర సంహారి, గోపికా మానసచోరుడు శ్రీకృష్ణుడు. తన లీలా వినోదంలో భాగంగా ఎన్నో పేర్లతో పిలువబడుతూ సర్వాంతర్యామి అయ్యాడు. ఆ స్వామి మదన గోపాల స్వామిగా పూజలందుకుంటున్న సుప్రసిద్ధ క్షేత్రం మధురై. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో మధురైలో ఉన్న శ్రీ మదన గోపాల స్వామి ఆలయ విశేషాలను చూద్దాం రండి. మధురైలో ఉన్న శ్రీ మదన గోపాల స్వామి ఆలయానికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. అతి పురాతన ఈ దివ్యాలయంలోని మదన గోపాల స్వామిని పాండ్యరాజులు ప్రతిష్ఠించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అనంతరం 6వ శతాబ్దం నాటి పల్లవులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు కూడా తెలుస్తోంది. అనంతర కాలంలో వచ్చిన చోళరాజులు, విజయనగర్ రాజులు, నాయక రాజులు కాలంలో ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహరణం కుంతీసుతాపాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం శ్రీకృష్ణలీలామృతం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నందబాలం భజరే నందబాలం. ప్రణమత గోవిందం పరమానందం అని శంకరాచార్యులు గోవిందాష్టకంలో స్తుతించారు. సచ్చిదానంద రూపుడైన గోవిందునకు పదే పదే నమస్కరించినా తనివి తీరదు. అలాంటి గోవిందుడు మదనగోపాల స్వామిగా పూజలందుకుంటున్న పవిత్ర స్థలి మధురై. మధురై పేరు వినగానే జగదేక మాత, లోకపావని మీనాక్షి అమ్మవారు స్మరణకు వస్తారు. సాక్షాత్తు ఆది దంపతులు నడయాడిన గడ్డపై ఈ దివ్యాలయం నెలకొని ఉంది. జలజ సంభవాది వినుత చరణారవిందం కృష్ణం. వైగై నదీ తీరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం పురాణ కథలెన్నింటికో పుట్టిల్లుగా, చారిత్రక వారసంపదకు సజీవ నిదర్శనంగా అలరారుతోంది. ప్రపంచంలోనే సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఖ్యాతిగాంచిన మధురై దివ్యక్షేత్రాన్ని పూర్వం మన ఊరు అని పిలిచేవారు. కాలక్రమంలో అదే మధురైగా రూపాంతరం చెందింది. వేల సంవత్సరాల నాటి చరిత్ర గలిగిన ఈ పౌరాణిక పుణ్యక్షేత్రాన్ని పాండ్యరాజులు నిర్మించారని చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. మనోహరమైన ఆలయ గోపురాలతో
అతి సుందరమైన శిల్పకళా సంపదతో ఓ భూతల స్వర్గంలా అగుపించే మధురై నగరంలో ఉన్న మరో సుప్రసిద్ధ ఆలయం శ్రీ మదనగోపాల స్వామి ఆలయం. మధురైలో ఉన్న ఆలయాలన్నింటిలో అతి పురాతన ఆలయంగా ఖ్యాతిగాంచిన ఈ దివ్యాలయాన్ని మొదట పాండ్యన్ రాజులు, పల్లవులు, చోళులతో పాటు అనంతరం వచ్చిన అనేక మంది రాజులు అభివృద్ధి చేశారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. దేశంలోనే విఖ్యాతిగాంచిన మధురై దివ్యక్షేత్రానికి చేరుకోవడానికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి బస్సులు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి. చెన్నై నగరం నుంచి సుమారు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం ఆధ్యాత్మిక సంపదకు చిరునామాగా విలసిల్లుతోంది. శ్రీ మదనగోపాల స్వామి ఆలయం సమున్నత రాజగోపురం దూరం నుంచే భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది. అతి పురాతనమైన ఈ దివ్యాలయ రాజగోపురం మనోహరమైన శిల్ప సంపదతో కానవస్తుంది. హృదయాన్ని హత్తుకునే దేవతా శిల్పాలు అనేకం గోపుర ప్రాకారాదుల మీద భక్తులకు కనువిందు చేస్తాయి. విశాలమైన ఆలయ ప్రాంగణంతో పుణికి పుచ్చుకున్న పాతతరం నాటి ఆనవాళ్లు, కట్టడాలతో ఈ ఆలయం అలరారుతోంది. భక్తులు శ్రీహరి నామస్మరణం చేసుకుంటూ ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. విశాలమైన ప్రధానాలయ ప్రాంగణం అనేక దేవీదేవతల ఉపాలయాలతో హృదయంగా కానవస్తుంది. ప్రధానాలయానికి ముందు ముఖమండపంలో ధ్వజస్తంభం కానవస్తుంది. పంచలోహ నిర్మితమైన ఈ ధ్వజస్తంభ దర్శనం వల్ల మనోకామనలన్నీ సిద్ధిస్తాయి అంటారు. ధ్వజస్తంభానికి సమీపంలో స్వామివారి కళ్యాణ మండపం కానవస్తుంది. ఇక్కడ ఈ క్షేత్రంలో శ్రీ మదనగోపాల స్వామి ప్రతిష్ఠ వెనుక ఓ పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. మీనాక్షి సుందరేశ్వర స్వామి వార్ల కళ్యాణం జరిగిన మధురైలో సాక్షాత్తు శ్రీహరిని కూడా ప్రతిష్ఠ చేయాలన్న తలంపుతో పాండ్యరాజులు భావించారు. ఆ కారణంగా ఈ క్షేత్రంలో శ్రీహరికి ప్రతిరూపమైన తమ ఆరాధ్య దైవమైన మదన గోపాల స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. అనంతరం వచ్చిన పల్లవరాజులు మదన గోపాల స్వామికి ఆలయాన్ని నిర్మించారు. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ మదన గోపాల స్వామి వారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. ముఖమండపాన్ని దాటి అంతరాలయంలోకి ప్రవేశించిన భక్తులకు స్వామివారికి ఎదురుగా గరుడాళ్వార్ దర్శనమిస్తారు. శ్రీహరి అచంచల భక్తుడైన గరుడాళ్వార్ దర్శనం సర్వశుభకరంగా భక్తులు భావిస్తారు. గర్భాలయానికి ముందు అంతరాలయంలో శ్రీహరి లీలా విశేషాలను తెలిపే తైలవర్ణ చిత్తరువులు భక్తుల హృదయాల్ని హత్తుకుంటాయి. రాధేశ గోపసి సురూప భృగాది వంద్య శ్రీద్వారకాశ్రయ వికుంఠపతే భువనైకమూర్తే
गोपालदेव हरये तव सुप्रभातम् मीनाकृते कमठरूपवराहमूर्ते त्रैविक्रम గర్భాలయానికి ముందు కుడివైపున శ్రీ సీతారామాలయం కానవస్తుంది. యదునందన కల్కిరు సీతాలక్ష్మణ హనుమంత సమేతుడైన శ్రీరాముడు ఇక్కడ పరివేష్టితుడై ఉన్నాడు. గోవింద మాధవ ముకుంద అనంతరం భక్తులు గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయంలో అత్యంత ఆకర్షణీయంగా మహా తేజో విరాజితంగా శ్రీ మదనగోపాల స్వామి విగ్రహం నెలకొని ఉంది. శ్రీకృష్ణ కర్ణామృతంలో లీలాశుకులు కస్తూరీ తిలకం లలాట ఫలకే అనే శ్లోకంలో శ్రీకృష్ణుడి సౌందర్యాన్ని వర్ణించినట్టుగా మదనగోపాల స్వామి వారి దివ్య శోభ భక్త సందోహాన్ని ఆకట్టుకుంటుంది. మురళీగాన లోలుడిగా వ్యత్యస్థ పాదముద్రతో గోచరిస్తుంది. స్వామివారికి ఇరువైపుల శంఖు చక్రాలుంటాయి. సువర్ణ మణిమయ రత్నాభరణాలతో స్వామివారు రమణీయంగా కమనీయంగా గోచరిస్తారు. సమున్నత రజత పీఠంపై స్వామివారి విగ్రహం ఉంటుంది. శాలిగ్రామంతో తీర్చిదిద్దబడిన స్వామివారి ప్రతిమ జగదేక సమ్మోహనంగా జగదానందకారకంగా ఆకట్టుకుంటుంది. స్వామివారికి ఇరుపక్కల రుక్మిణీ సత్యభామలు కొలువయ్యారు. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు యజ్ఞేశాచ్యుత గోవింద మాధవానంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే అంటూ భక్తితో ప్రణమిల్లుతారు. తీర్థప్రసాదాలు స్వీకరించి కైమోడ్పులర్పిస్తారు. శ్రీ మదనగోపాల స్వామి ఆలయంలో కొలువైన మరో దేవత మధురవల్లి తాయారు. సర్వ శుభాలను ప్రసాదించే ఆ తల్లి దర్శనం సర్వమంగళకరంగా భక్తులు భావిస్తారు. మధురవల్లి తాయారు మందిరంలోకి వెళ్లి ఆ తల్లి ఆశీస్సులు తీసుకుందాం పదండి. గర్భాలయంలో శ్రీ మదనగోపాల స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయానికి సమీపంలో ఉన్న మధురవల్లి తాయార్ అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. అతి పురాతనమైన ఈ దివ్యాలయం కూడా మనోహరమైన కట్టడాలతో అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. గర్భాలయంలో కొలువైన మధురవల్లి తాయార్ సకల అలంకారయుతంగా సర్వాభరణ భూషితంగా దర్శనమిస్తుంది. అభయ వరద హస్తాలతో పద్మాసన స్థితగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఆ తల్లి దర్శనం సర్వశుభకరంగా భక్తులు భావిస్తారు. జననీ లోక పావని జననీ లోక పావని జన జీవన ఫలదాయిని. శ్రీ మధురవల్లి తాయార్ అమ్మవారికి మరో పక్క ఆండాళ్ అమ్మవారి ఆలయముంది. శరణము శ్రీమాదేవి జననీ లోక పావని జన జీవన ఫలదాయిని జననీ లోక పావని. అతి ప్రాచీనమైన ఈ దివ్యాలయాన్ని ఆండాళ్ నిలయంగా చెబుతారు. భక్తులు ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన శ్రీ గోదాదేవి అమ్మవారిని కూడా భక్తితో దర్శించుకుంటారు. తన తిరుప్పావై రచనలతో శ్రీహరిని మెప్పించిన భక్త చింతామణి గోదాదేవి. ఆ తల్లి దర్శనం జన్మ జన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. తిరుప్పావై రచించిన గోదాదేవి అమృతవల్లిగా ఇక్కడ పూజలందుకుంటోంది. ధనుర్మాసంలో అమ్మవారికి ఇక్కడ ప్రత్యేక పూజల్ని నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలోనే మరోపక్క గజలక్ష్మి అమ్మవారు కొలువయ్యున్నారు.
పద్మాసన స్థిత అయిన గజలక్ష్మీ అమ్మవారి దర్శనం సర్వమంగళకరంగా భక్తులు భావిస్తారు. कन्हैया 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 तुझे आना पड़ेगा, वचन गीता वाला निभाना पड़ेगा. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన ఇతర దేవీ దేవతల మందిరాలను కూడా దర్శించి అపూర్వమైన ఆధ్యాత్మిక ఆనందానికి లోనవుతారు. ఆ విశేషాలేంటో పరిశీలించండి. అనేక ఉపాలయాలతో అపురూపంగా దర్శనమిచ్చే శ్రీ మదనగోపాల స్వామి వారి ఆలయంలో ముఖమండపంలో ఎడమవైపు భాగంలో సుదర్శన చక్ర ధారవతార సన్నిధి ఉంటుంది. స్వామిని ఇక్కడ సుదర్శన చక్రావతార రూపంలో భక్తులు పూజిస్తారు. దీనికి కుడివైపున లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధి ఉంది. స్వామి ఇక్కడ లక్ష్మీయుతంగా ఆసీనుడయ్యాడు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం వల్ల సర్వదోషాలు నివారణమవుతాయని భక్తులు భావించి కైమోడ్పులర్పిస్తారు. దీనికి సమీపంలో పంచముఖ ఆంజనేయ స్వామి కొలువుదీరి ఉన్నాడు. పంచముఖాకృతుడైన ఆ స్వామి దర్శనం నయన మనోహరం, సర్వభయహరణం. ఇక్కడే మరోపక్క సంజీవరాయ హనుమంతుడు ఆసీనుడై ఉన్నాడు. ఆ స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయ ప్రాంగణంలో ఉన్న నవగ్రహ మండపానికి చేరుకుంటారు. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహువే కేతవే నమః అంటూ నవగ్రహాల చుట్టూ భక్తి ప్రదక్షిణలు చేస్తారు. అనంతరం ఇక్కడే రావి చెట్టు కింద ఉన్న వినాయకుడు, ఉమాదేవి, సరస్వతీ మాతల్ని భక్తి ప్రపత్తులతో దర్శించుకుంటారు. దీనికి సమీపంలో సింహవాహిని దుర్గామాతను భక్తులు భక్తితో దర్శించుకుని తరిస్తారు. దుర్గామాతకు ఎదురుగా సరస్వతీమాత కనిపిస్తుంది. ఇదే ప్రాంతంలో మునివర దర్శనమిస్తారు. దీనికి సమీపంలో హరిహర సర్పరాజ మందిరం కనిపిస్తుంది. ఈ ఆలయంలోని మూలమూర్తి ఓ సర్పబంధం. ఈ సర్పబంధంపై ఓ వైపు శ్రీహరిగణం, మరోవైపు శివగణం పొందుపరిచారు. ఇది ఈ ఆలయ విశేషంగా చెబుతారు. ఈ హరిహర సర్పరాజ మందిరం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సర్పదోషాలు నశిస్తాయి అంటారు. ఈ సర్పబంధంలో ఒకవైపు విష్ణువు, మహాలక్ష్మి, ఆంజనేయ స్వామి, గరుడాళ్వార్,
రెండో వైపు పరమేశ్వరలింగం, ఆదిపరాశక్తి, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు కానవస్తారు. ఆలయ ప్రాంగణంలో మేడి చెట్టు కూడా దర్శనమిస్తుంది. దీని మూల భాగంలో నాగశిల్పాలు కానవస్తాయి. అలాగే ఆలయం పైన గర్భాలయ గోపుర భాగంలో శ్రీ రంగనాథ స్వామి తన ఇరు దేవేరిలతో శేషతల్పం మీద శయనించిన దృశ్యం నయనానందకరంగా దర్శనమిస్తుంది. మధురైలో ఉన్న ఈ అపురూప మదనగోపాల స్వామి ఆలయ దర్శనం సర్వశుభకరం. ప్రాప్తం ఉన్న వారికే మదనగోపాల స్వామి వారి దర్శన భాగ్యం కలుగుతుందని భక్తులు దృఢంగా నమ్ముతారు. సర్వే జనా సుఖినో భవంతు. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై. కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై బాల కృష్ణ జై. వేణుగాన లోలునిగా తన నాథ స్వరూపాన్ని వాసుదేవుడు ఆవిష్కరించాడు. తన పాంచజన్య శంఖాన్ని పలికించి భక్తులలో జాగృతి కలిగించాడు. కృష్ణుడైనా గోపాలకృష్ణుడైనా గోపిక మానసచోరుడైనా ఒక్కటేనని నిరూపించాడు. మానసిక సౌందర్యానికే అర్థం చెప్పి మదన గోపాలుడిగా తేజో విరాజమానమయ్యాడు. ఆ మదన గోపాలస్వామి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ప్రసరించాలని కోరుకుంటూ సెలవు మరి. నమస్కారం.